నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావు. మహనీయులు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరిచిపోలేమంటూ వ్యాఖ్య. సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నిరసన ఆందోళన. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేసిన నాయకులు. చెన్నూరు పట్టణ శనిగకుంట మత్తడిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ సీఐ రవీందర్. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టుగా వెలగనూరు గ్రామం ఎంపిక. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వెలగనూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంచిర్యాల ఎమ్మెల్యే. పాఠశాల ఎదుట మందమరి మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా. సిలబస్ పూర్తి కాకుండానే ఉపాధ్యాయులను బదిలీ చేయడంపై ఆందోళన. దేశం కోసం, రాష్ట్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరవలేనివని ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు అన్నారు. ప్రజా పరిపాలన దినోత్సవానికి పురస్కరించుకొని నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, అటవీశాఖ అధికారి శివ్ ఆశీష్ సింగ్, అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్లతో కలిసి వేణుగోపాలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ అమరవీరులు చేసిన పోరాటాల ఫలితంగానే నేడు తాము స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, మహనీయులు అందించిన స్ఫూర్తి చిరస్మరణీయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం అధికార యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. 65 ఏళ్లు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉండడానికి చెప్పడానికి చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమాలతో పాటు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేసి ప్రజల పట్ల ప్రభుత్వానికి గల అంకిత భావాన్ని చాటుకున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షల రూపాయలకు పరిమితి పెంచడం, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి అత్యుత్తమ పథకాలు అమలు పట్ల ప్రజలలో హర్షం వ్యక్తమవుతున్నటువంటి విషయం తెలిసిందే. ప్రజాపాలన పేరిట అభయ హస్తం గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డులను అధికారులను పంపి దరఖాస్తులు స్వీకరించాం. సుపరిపాలనపై దృష్టి సారించిన ప్రజాప్రభుత్వం తొలుత వనరులు, పథకాల అమలు తీరుని విశ్లేషించుకొని ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్ను అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ముళ్ళ కంచెల చెర నుంచి విముక్తి కలిగించి జ్యోతిరావు పూలే
ప్రజాభవన్గా నామకరణం చేసి ప్రజలకు ద్వారాలు తెలుపబడినాయి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికి అన్నం పెట్టగా అన్నపూర్ణగా అవతరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 2023-24 యాసంగికి సంబంధించి 26,790 మంది రైతుల వద్ద నుండి 1,55,067 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి 338 కోట్ల 68 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జాతీయ సమైక్యతగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భంలో తెలంగాణ ప్రజల సర్వతోముఖాభి వృద్ధిని ఆకాంక్షిస్తూ శాంతి సౌభ్రాతృత్వాలను గుండెల్లో నింపుకొని ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపిస్తూ అన్నిటికీ మించి మీ బిడ్డగా ఈ విషయం చెప్పడం నా కర్తవ్యం. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలను చేసి స్వరాష్ట్ర ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి, సతీష్, ప్రదీప్ కుమార్, ఆర్పీలు పాల్గొన్నారు. కాగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన రోజు వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజాం పాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. విముక్తి కల్పించడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి. ఏది ఏమైనా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, దేశవ్యాప్తంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 739 సంస్థానాలు, అంటే రాజుల పాలన కింద ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా జాతీయం చేసి ప్రజల వద్దకు తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలామంది గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అమరవీరులతో పాటు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలన్నీ కూడా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ చేసేటువంటి క్రమం లోపల కల్లిబొల్లి మాటలు చెప్పేసి విద్యార్థులకు ప్రాణాలు బలివైపోయే విధంగా, ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పినటువంటి హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ తెలంగాణ ఉద్యమం బూటకంగా చేశారు. ఆ బూటకం చేసినటువంటి ఉద్యమానికి నిదర్శనంగానే ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థులు ముందు నడిచి నడుము వేయించి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే కొన్ని రోజుల కింద చూడండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల తెలంగాణలో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ముందుకు పోతారని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏర్పడితే 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా పెనువారం మనం ప్రయాణం మోపింది. ఏది ఏమైనా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ విమోచన సందర్భంగా ఇంటింటికి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్, ఉచిత గ్యాస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఉచిత కరెంటు, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు, ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. అదే కాకుండా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లంతో రాలేదు, దశల లోపల పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వివేక్ వెంకటేశ్వర గారి నాయకత్వం లోపల, గడ్డం వంశీ గారి నాయకత్వం లోపల, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తప్పకుండా చంద్రుడి నిజవర్గ కేంద్రపల్లి మున్సిపాలిటీలో ముందుంటామని, కల్లిపల్లి మాటలు చెప్పేటువంటి నాయకులు కాదని ప్రజల పక్షాన ఉండి ముందుకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. కాగా మందమరి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పరిపాలన దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు ప్రభుత్వం తెలంగాణ పరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అనుగుణంగా ఈరోజు ఈ యొక్క జెండావిష్కరణ జరిగింది. ఈ యొక్క జెండావిష్కరణకు మరి ఇక్కడ పుర ప్రముఖులు అందరూ వచ్చేసి మా యొక్క
ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే మనకు ఏదైతే ఇంటి పన్నులు కానీ ట్యాక్సీ వసూలు కానీ నల్ల బిల్లులు కానీ మీరు తక్షణమే మాకు కాగా మందమరి మార్కెట్లోని సంజయ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్కు సుదర్శన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభువుల అరాచకాల నుండి తెలంగాణ సమాజానికి విముక్తి కలిగిన రోజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం రజని, నిరవెట్ల శ్రీనివాస్, ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే 1948 సెప్టెంబర్ 17న అరాచక పాలన నుండి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రతి ఊర్లలో ప్రతి ఆఫీసులలో జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఒకటి ఎట్లయితే ఉన్నారో ఆ బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి బిడ్డను జైలుకు పంపడం జరిగింది. అంటే మీరు దొంగలు ఒకటై చేసుకొని ఒకరికొకరు మీరే జైలుకు పోతే ప్రజలకు ఇప్పుడు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎవరిని ముంచి ప్రజల సొమ్ము ప్రజల ధనాన్ని తిని ఎట్లయితే మీరు బలిసి ఇట్లా తయారైనరో దానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, మరి మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏదైతే పెట్టినరో దీంట్లో ప్రజలందరికీ న్యాయం జరగాలి, ప్రజలందరూ మరి అందరూ సమానంగా బ్రతకాలే విధానంగా ఏదైతే పెట్టినరో దాన్ని మన కార్యకర్తలు, నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అందరం కూడా ప్రజలలోకి తీసుకుపోయి మనం అందరికీ తెలియపరిచేటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో ఇప్పుడు ఇంతకుముందు చేసిన పాలన చాలా చేసినాం, కానీ ప్రజల్లోకి పోయి చెప్పుకోలేకనే ఈరోజు మనం వెనుకకున్నాము. ఆ బుడ్రకానేశాలు వేసినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు అధికారం రావడం జరిగింది. ఈరోజు మనం చేసిన పనులన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోయి చెప్పుకోవడానికి మనందరం కంకణం కట్టుకొని సైనికులకు పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా కట్టిన సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నస్పూర్లో పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తదితర నాయకులు నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల గుండెకాయ వండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై మండిపడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తున్నారని, తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి పంతాలకు పోతుండడంతో పాలన మొత్తం గాడి తప్పుతుందన్నారు. ప్రజల గుండెలో నిండుకున్న తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని మేధావులు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్మిల అన్నపూర్ణ, జబీన్ అహ్మద్, నాయకులు పాండుగంటి సత్తయ్య, దగ్గుల మధు, కాటం రాజు, జాడి భానుచందర్, జక్కుల కుమార్, రఫీక్ ఖాన్, తోట దుర్గా ప్రసాద్, ఆకునూరి సంపత్ కుమార్, అమృత, రాజ్ కుమార్, ఘర్ష భీమయ్య, మాడుగుల స్వామిదాస్, ముక్కెర వెంకటేష్, భానోత్ రాజు నాయక్, బండారి తిరుపతి, అట్లకొండ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం, అదేవిధంగా అమరవీరుల స్తూపం, ఇవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. ఈ సచివాలయం ముందటనే తెలంగాణ సాధించుకున్నాం. ఆనాడు తెలంగాణ తల్లికి మన పూలదండలు లేచి ఆనాడు ఉద్యమం మొదలుపెట్టినాం. అలాంటి తెలంగాణ తల్లి సచివాలయం ముందట పిలుపు మేరకు ఏదైతే తెలంగాణ తల్లి అన్ని ప్రాంతాల్లో పాలాభిషేకం చేసే సందర్భంలో ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి, ఆన్నే పెట్టాలి. మరొక విగ్రహం ఎక్కడ పెట్టడానికి అభ్యంతరం లేదు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ తెలంగాణ తల్లే ఉండాలి అని విజ్ఞానవేత్తలు, అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు సచివాలయం ముందట ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అందరూ కూడా వారి అభిప్రాయం వెలిపించారు. కానీ మొండిగా నిరంకుశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అక్కడనే పెడతా అని
నిన్న పెట్టినాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రతి పౌరుని ఈ ముఖ్యమంత్రి గారు అందరినీ అవమానించడం అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు పేషేజలకు సంబంధం లేదు, అర్థం చేసుకోండి. అక్కడ పెడితే ఏమవుతుందే అంటే కేసీఆర్ అన్నది నేను చేయొద్దనే మాట మాట్లాడుతున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పథకాలు మార్చలేదు. ఇలా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 10 ఏళ్లలో ఏదైతే రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టారో అదే పేరు యథావిధిగా ఉంచిన మాట కూడా మరి తండ్రులు చెప్పడం జరుగుతుంది. అంటే బేషేజాలకు పోలేదు. ఎందుకంటే ఆనాడు ఆ పేరు ఉంది కాబట్టి, ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మాస్తే ప్రజలకు భావన వస్తుంది, చెడుపడి వస్తుంది అనే ఆలోచనతోటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి ముందు పోయిన సందర్భాలు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం కేసీఆర్ పెట్టింది తుడిచివేయాలి, నువ్వు స్వాస్థంగా తుడిచేస్తావు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రతి గుండెల్లో తెలంగాణ తల్లి ఉన్నది. ఈ ప్రతి గుండెల్లో తెలంగాణ తల్లి రానున్న సందర్భంలో ఈ తెలంగాణ తల్లి బిడ్డలంతా రేపు తీర్పు వేయడానికి సిద్ధంగా ఉన్నమాట కూడా చెప్పడం జరుగుతుంది. ఒక హోదాలున్న ముఖ్యమంత్రి గారు, ఒక హోదాలున్న డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడుతుందండి? ఇచ్చారో పిఎస్సి చైర్మన్ ఇచ్చారో గాంధీ గారికి ఇస్తే, ఆ గాంధీ గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ కండువా వేసిన తర్వాత ఆయన కూడా నేను కాంగ్రెస్ రావడం జరిగి కాంగ్రెస్ వల్ల నాకు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తానని తన మాట చెప్పిన తర్వాత ఇవాళ ఏమంటున్నారు? గాంధీ గారు మా పార్టీ కాదు అనే మాట మాట్లాడుతుంటే ఏ రకంగా చెప్పండి? ఇది ఎంతవరకు సముచితం? ఇవాళ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డతో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని అబద్ధాలు మాట్లాడితే కండవేసి నిన్న మళ్ళీ మీటింగ్లు ఏమన్నారు? మా వాళ్ళే పోయి అక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటికాడ మరి అల్లరి చేయడం జరిగిన మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇది ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు పాటికి గుణపాఠం. కాగా తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మందమరి బస్టాండ్లో తెలంగాణ తల్లికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాగా తెలంగాణ విమోచన దినం సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ రాజా రమేష్ స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ హైడ్రా అంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, రామిడి కుమార్, అనిల్ రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అందరం కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సూపర్ బజార్ సెంటర్లో పాలతో అభిషేకం చేసి నీళ్ళతో గడిగి పూలమాల వేసి తల్లికి ఈరోజు మీరు పడుతున్న అవమానానికి, మీరు పడుతున్న శోభకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ఏదైతే ప్రజాపాలన అనే పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని పాలించడం మర్చిపోయి ప్రజల్ని రోడ్డు మీద లాగే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి చెంప చెల్లుమనేటట్టు ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి హైడ్రా అనే పేరుతో హైదరాబాద్లో హైడ్రామా చేస్తూ అనేక మంది పేద కుటుంబాల యొక్క ఇల్లులు కూల్స్తూ ఉన్నారు. ఇల్లులు ఇంద్రమ్మ రాజ్యంలో ఇల్లులు వస్తాయని ప్రజలు అనుకొని ఓట్లేస్తే ఈరోజు ఇల్లులు కూల్చే విధంగా ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ఒక సైకో సీఎం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి వస్తే ఏమో జరుగుతుందని. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకి, ఇటు విద్యార్థులకి, యువకులకి, మరీ ముఖ్యంగా మా మహిళలకి, అక్క చెల్లెలకి అందరికీ అర్థమైంది ఈ రేవంత్ రెడ్డి కేవలం అబద్ధపు మాటలు చెప్పి ఇంకా కూడా మోసపూరిత మాటలు చెబుతూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి తప్ప ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేని అసమర్థ సీఎంగా ఈ యొక్క సైకో రేవంత్ రెడ్డి సీఎం అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఇంకా కూడా గతంలో కేసీఆర్ గారిని తిడుతూనే బతికిన ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా అదే ధోరణిలో ఇంకా కూడా కేసీఆర్ గారిని తిట్టడంలోనే మునుగున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా చేద్దామని కనీసం ఇంత జ్ఞానం లేదు, ఆలోచన లేని వ్యక్తి
సీఎం కేసీఆర్ గారు గతంలో ఏ రోజు కూడా రేవంత్ రెడ్డిని పట్టించుకోలే. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నిన్ను మా కేసీఆర్ గారు ఏ రోజు కూడా పట్టించుకోరు, నిన్ను ఒక చీడ పురుగు లెక్కనే చూస్తారు తప్ప ఏ రోజు కూడా నీ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. మేము కూడా నీ పేరు తీద్దామనే ఆలోచన వచ్చినందుకు సిగ్గుపడుతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు యావత్ తెలంగాణ ప్రజలం మేమందరం కూడా సిగ్గుతో బతుకుతున్నాము. చెన్నూరు పట్టణంలోని శనగకుంట మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు. మత్తడి ధ్వంసంపై ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. చెన్నూరు పట్టణంలోని శనిగుంట మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సంఘటన స్థలంలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ వైర్లు ఉన్నట్టుగా ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. చెరువు కింద 40 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుండగులు దుశ్చర్యకు స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండించారు. చూస్తూ ఉండగా చెరువులోని నీరంతా ఇంకిపోయే అవకాశం ఉందని, నిండు కుండలా నీటితో నిల్వ ఉన్న చెరువు ఖాళీ అవుతుండడంతో చెరువును ఆధారంగా చేసుకుని జీవిస్తున్న రైతులు, జాలర్లు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన అధికారులు మత్తడిని వెంటనే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సో గత రాత్రి కాలం అంటే నిన్నటి దినం రాత్రి ఈ శనగకుంట చెరువు యొక్క మత్తడిని బద్దలు చేసినట్టు మాకు పొద్దున సమాచారం అందింది. సో రావడంతో నాగాస్టింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చుకోవడం జరిగింది. మా అయ్య గారు, నేను, మా అయ్య గారు చూస్తే ఇక్కడ డిటోనేటర్స్ పెట్టి జిలెటిన్ స్టిక్స్ తోటి ఇది పేల్చినట్టుగా కనపడుతుంది. వైర్లు కూడా కనపడుతున్నాయి మాకు. ఈ చెరువు కింద 40 ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు మా రికార్డ్స్లో ఉంది. బట్ మొత్తం కూడా రైతులు కూడా ఇబ్బంది పడి బతుకుతుంది. ఇక్కడ అలాగే దీని మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చెరువును వెంటనే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన ఎవరైతే దీనికి బాధ్యులైనారో, దీన్ని ఎవరైతే చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే గత 13వ తారీఖున కూడా మేము ఈ చెరువుకు సంబంధించి కొంత మా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయని చెప్పి చుట్టుపక్కల కాలనీల వాళ్ళు, మహంకాళి కాలనీ, కమటంవాడ ప్లస్ మారెమ్మవాడ కాలనీ యొక్క ప్రజలు మా ఆఫీస్కి వచ్చి ఈ మత్తడి ఎత్తు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే మత్తడి ఎంత ఎత్తుందో అంతెత్తు వరకే కడతారు, కానీ మేమైతే పెంచి కట్టడం ఉండదు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. దాన్ని మేము మా లెవెల్లో మేము నిర్ణయం తీసుకుని తగ్గించే అవకాశం మా చేతుల్లో ఉండదు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాని సర్వే కూడా అసలు ఎంతవరకు వస్తుందో వాటర్ అని చెప్పేసి మేము గత 4 రోజుల కిందటనే ఈ యొక్క చెరువుకు సర్వే చేయడం జరిగింది. దాంట్లో కొంత భాగం అంటే ఆ చివరి ఇల్లు కొంచెం వరకు 99.8 అంటే 1 ఫీట్ వాటర్ వరకు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు FTL బదులు వాళ్ళు కట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా మేము తయారు చేస్తున్నాము. సో ఈ లోపలనే ఈ రకంగా చెరువుని బదులు కొట్టడం అనేది చాలా దారుణం. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శనగకుంట అనే చెరువు దాదాపు ఒక 100 ఎకరాలకు నీరిచ్చే ఈ చెరువును నిన్న కొన్ని ఈ ప్రశాంతంగా ఉన్న చెన్నూరు పట్టణంలో కొందరు దుష్ట శక్తులు వచ్చి ఈ డిటోనేటర్లు పెట్టి మత్తడిని కూర్చోడం జరిగింది. దీని వలన ఈ చెనుకుంటలో ఉన్న నీరు వృధాగా పోతుంది, చేపలు వృధాగా పోతున్నాయి, రైతులు పంటలు పండించడానికి ఈ నీరు కూడా ఇప్పుడు అవసరం లేకుండా పోతుంది. రానున్న కాలంలో ఇటువంటి దుష్ట శక్తులు ఎవరున్నా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని, వారు ఎక్కడ ఉన్నా ఎంత హోదాలున్నా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి కోరుతున్నాము. మేము అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క దుష్ట శక్తులు ఎవరున్నా వెంటనే ఎంక్వైరీ చేయాలని ఏసీబీ గారిని ఆదేశించవలసిందిగా చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరుతున్నాం. కాగా చెన్నూరు పట్టణంలోని శనగకుంట చెరువు యొక్క అలుగు కాంక్రీట్ నిర్మాణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉపయోగించి పేల్చివేశారని నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెన్నూరు సిఐ తెలిపారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారంగా మేము ఈరోజు దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క మత్తడి ధ్వంసమైన ప్రదేశానికి విజిట్ చేసి అక్కడ పరిశీలించడం జరిగింది. మాకు సంబంధించిన క్లూస్ టీమ్ను కూడా ఆడికి పిలిపించేసి క్లూస్ కొరకు మేము వెతకడం జరిగింది. అక్కడ మాకు డిటోనేటర్ తోటి ధ్వంసం చేసిన సంబంధించిన వైర్ ఒకటి మాకు అక్కడ లభించడం జరిగింది. అలాగే మేము సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి కొన్ని మా యొక్క క్లూస్ తోటి మేము ఈ యొక్క కేసును ఖచ్చితంగా దీన్ని చేసి త్వరలోనే ఆ నిందితులను పట్టుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.
దండపల్లి మండలంలోని వెలగనూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలోని మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం వెల్గనూరుకు పైలట్ ప్రాజెక్టుగా కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. వారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్గా నిలుపుతామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు. నియోజకవర్గానికి ఉన్న సాగునీటి సమస్య పరిష్కారం కోసం కొద్ది రోజుల్లోనే లిఫ్టులపై పరిపాలన అనుమతులతో గుడ్ న్యూస్ వినిపిస్తామని అన్నారు. నియోజకవర్గం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధి ఉరకలు వేస్తుందని దీనికి సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. భరించలేక బాధపడుతున్న ప్రజలను చూసి ఎన్నికల కన్నా ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దానికి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అది మొదలుపెట్టినాం. ఇక్కడ 640 ఇళ్ళు ఉన్నాయి. అందులో 548 మంది మాత్రం జీరో బిల్, అంటే 200 యూనిట్ల కరెంటు మాఫ్ అవుతుంది. 200 యూనిట్ల పైన కాలే ఇళ్ళు 8 మాత్రమే ఉంది. ఇంకొక 52, 32, 82, 84 ఇళ్ళు వాటికి వస్తలేదు. మరి వాటికి మీ డిఫెక్టా మా డిఫెక్టా లేకపోతే మా అమ్మ ఎంఆర్ఓ డిఫెక్ట్ చూసుకొని వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేయండి. అదేవిధంగా 772 మోటార్లు ఉన్నాయి ఇక్కడ. ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 3వ ప్రాజెక్టు, అంటే వాళ్ళిద్దరు దగ్గర మన 3వ ప్రాజెక్టు కింద మొత్తం సోలార్ విలేజ్, అంటే కరెంటు సంబంధం లేకుండా, అంటే ఈ కరెంటు సంబంధం లేకుండా ఇక్కడనే సోలార్ పెట్టి ఇక్కడనే కరెంటు ఉత్పత్తి చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా మోటార్లకు కూడా సోలార్ మోటార్లు పెడుతున్నాం. అదేవిధంగా ఇళ్లలో కూడా ఇంతకుముందే పొద్దున ఎస్సీ గారు చెప్తే వాళ్ళు ఇల్లు సర్వే చేసిందట. 400 ఇల్లు సర్వే చేస్తే 168 ఇళ్ళేమో స్లాబులు ఉన్నాయట, మిగతా వాటి స్లాబులు లేవు. అదే మాట్లాడుతున్న వాటితో దాన్ని కూడా చూసి ఎట్లా చేద్దాం అనేది తప్పకుండా మిగతా ఇళ్ళు కూడా సర్వే చేసి అన్ని ఇళ్లకు ఈ సోలార్ ద్వారా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్లు కూడా గ్రామ పంచాయతీ మనీ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూస్ గ్రామ పంచాయతీ, దే కెన్ మెయింటైన్ ద గ్రామ పంచాయతీ ఆఫీస్. ఇక మిగతా విషయాలు ఇప్పుడు తిమ్ము చెప్పి నేను ఒక్కసారి చెప్తా. ఈ దండపల్లి మండలానికి సంబంధించిన మటుకు నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన అవసరం లేదు. ఈ వారం లేకపోతే సోమవారం ఈ 3-4 రోజులు లేకపోతే ఇంకొక 3-4 రోజుల్లో శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్స్ 4 లిఫ్ట్ అవుతున్నాయి. ఒకటి గూడెం, ఒకటి ద్వారక, ఇంకోటి గుర్రం, ఇంకోటి 4 లిఫ్ట్లు అయితే 4 లిఫ్ట్ల ద్వారా ఈ గోదావరి ఎమ్మడున్న 12 గ్రామాలు, మిగతా 3 ఆమ్లెట్లు, ఎక్కడెక్కడైతే ఇదివరకు నీళ్ళకి ఇబ్బంది ఉందో అన్నిటికీ నీళ్ళు అవుతున్నాయి. గూడెం కూడా స్ట్రెంథెన్ చేసి ఆయన మిగిలిన 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేసేస్తే ఆ గూడెం కూడా పర్మనెంట్ ఉంటుంది. 3 టీఎంసీలు అవి, ఒక 2 టీఎంసీలు ఇవి. దీని ద్వారా కడెం కూడా వచ్చేస్తాం అనుకుని ఈ మండల్ సంబంధించిన మటుకు ఎన్నికల కన్నా ముందు నేనైతే చెప్పినా ఆ మాట వచ్చే వర్షాకాలంతో నీళ్ళు ఇచ్చి ఆ మాట పూర్తి అవుతుంది. నీళ్ళు నీ పెరానికి ఇట్లా నీళ్ళు లేకపోతే వచ్చే వానకాలం నీళ్ళు లేకపోతే నన్ను అడుగు చేయబట్టాడు. ఇక మిగిలింది దండపల్లి మండలానికి సంబంధించిన ఇక్కడ తపాలపూర్ చెక్ పోస్ట్ కా నుంచి కరీంనగర్ చౌరస్తా వరకు 172 కోట్లు R&B రోడ్ను 4 లేన్ చేసుకుంటూ మధ్యలో డివైడ్ తో పాటు అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ సంతకం పెట్టారు. DPR కోసం పెట్టారు, అది కూడా వచ్చేస్తుంది. అదొక 172 లిఫ్ట్ ఒక 120 అవుతుంది, 300. ఇది కాకుండా స్కూల్ ఏదైతే మొదలుపెట్టినా దాదాపు ఫస్ట్ 100 స్టార్ట్ అయితే కావచ్చు. ఒక 5 ఏళ్ళ లోపల 500 అయితే 1000 తెలియదు, అంతమందికి అవుతుంది. ఇక మిగిలిన ఈ EGS పనులు మన SDF కానీ లేకపోతే DMDF క్లాస్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ us the Manchirala constituency this opportunity, and definitely you will live up to your expectations with the support of district administration led by
Kumar Deepak. And not only this project, I would request your good sirs to give all the pilot projects to our constituency. We will show our work and we will see that the first whichever project we will give in the state, we will make it first. We'll see that everything is completed and we'll hand over to you so that you can make this constituency role model for the rest of the state. Thank you very much. మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ లో దాదాపు 36 కోట్ల దాదాపు ఆల్రెడీ ఐదర్ వర్క్ నడుస్తున్నాయి అండ్ దాదాపు 18 to 20 crores కి ఆల్రెడీ బిల్స్ అయిపోయింది, అంటే పని పూర్తి అయింది. దాంతో పాటు ఇప్పుడు ఐ థింక్ విదిన్ కొంచెం టైం తర్వాత మీ దగ్గర కొంచెం చెప్పారు, కొంచెం టైం తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిట్లో చూస్తే దాదాపు 1200 to 1500 బెడ్స్ ఉంటుంది. అంటే ఒక నియోజకవర్గంలో 2 lakhs to 3 lakhs జనాభా కోసం ఎంత పర్ పాపులేషన్ బెడ్స్ చూస్తే ఐ థింక్ హైదరాబాద్ లో కూడా ఆ చుట్టుపక్కల జిల్లాలో కూడా అంత ఉండదు. సో ఈ మన ఎమ్మెల్యే గారికి ఐ థింక్ చెప్పారు, అంటే 5 years కాకుండా 50 years కి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసేసి మంచిర్యాల నియోజకవర్గంలో మనం ఎలా పని చేస్తున్నామో దానికి మిగతా వాళ్ళు ఫాలో చేయాలి ఈ ఆలోచనతోటి ఉన్నారు. ఇంకా దండపల్లిలో ఐ థింక్ రేవన్పల్లిలో 4000 పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై అయింది, తొందరగా వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలు చెప్పారు, కొన్ని ఇప్పుడు శాంక్షన్స్ వస్తుంది. సో దానికి అంటే ఒక పర్సన్ కి చూస్తే అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు లేవు, కానీ ఫ్యూచర్ జనరేషన్ లో డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి విద్య వైద్యం ఫ్రీగా ఉండాల్సింది. తర్వాత అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వాళ్ళకి అవసరం ఉంటుంది ఉద్యోగం కోసం లేదా ఏమైనా ప్రైవేట్ సెక్టర్లో, ఈ రెండు ఫ్రీగా ఉంటుంది. తర్వాతే వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. సో దాని మీద స్పెషల్ ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఫోకస్ ఉన్నాయి, మన ఎమ్మెల్యే గారికి స్పెషల్ ఫోకస్. ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే ఇంటింటికి ఒక స్యూర్డ్ పవర్ ఉంటుంది. ఎందుకు? పవర్ జనరేషన్ యూనిట్ మీ దగ్గరే ఉంటుంది, అంటే మీరే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సో దాంతో పాటు ఈ ఎన్వైరన్మెంట్ కోసం కూడా, పర్యావరణం కోసం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే విపరీతంగా ఎండాకాలం ఉంటుంది, విపరీతంగా ఒక్కసారి వర్షం అవుతుంది. మళ్ళీ దానికి రీజన్స్ ఏమున్నాయి? మన కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ సోలార్ పవర్ నుంచి మంచిగా గాలి ఉంటుంది, మంచి ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అన్ని మంచిగా ఉంటుంది. దానికి ఇది ఆరోగ్యం కూడా దాని నుంచి చాలా మంచిగా. ఉపాధ్యాయుల బదిలీలను నిరసిస్తూ మందమరి మోడల్ స్కూల్ విద్యార్థులు పాఠశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ సిలబస్ పూర్తి కాకుండానే ఉపాధ్యాయులను బదిలీ చేస్తే తాము చదువులు ఎలా కొనసాగించాలని వారు అధికారులను ప్రశ్నించారు. మందమరి పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్ జయకృష్ణతో పాటు మిగతా ఉపాధ్యాయులను మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడంపై నిరసన తెలుపుతూ పిల్లల తల్లిదండ్రులతో కలిసి స్కూల్ ముందు తమ టీచర్స్ తమకు కావాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మధ్యలోనే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చదువులకు ఆటంకం కలుగుతుందని, కొత్త ఉపాధ్యాయులతో బోధించే చదువు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని, అకాడమిక్ ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే తమ యొక్క విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతుందని, వెంటనే ప్రిన్సిపాల్ను ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్లను ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన ప్రిన్సిపల్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ కావడం సహజమే అని, ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు తమకు అర్థమయ్యే విధంగా బోధిస్తారని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ కావాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు వినకపోవడంతో డిఓ దృష్టికి విషయాన్ని చరవాణి ద్వారా తీసుకువెళ్లి సమస్యను వివరించారు. డిఓ సానుకూలంగా స్పందించి సమస్యను లిఖితపూర్వకంగా తనకు అందిస్తే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు న్యాయం చేస్తానని మాట ఇవ్వడంతో విద్యార్థులు తాత్కాలికంగా ధర్నాను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ 2 రోజుల గడువులోగా టీచర్లను తమకు కేటాయించకపోతే తర్వాత టీచర్ల గురించి మేము ఎక్కడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. మీకు ఒకటి తెలుసా, మీ సార్ ఎప్పటి నుండి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు?
మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడే సడన్ గా వెళ్ళిపోతారని. మాకు అక్టోబర్ 15 లోపు ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము ఎట్లా మా సిలబస్ ఇంకా కాలేదు. సార్ మేము టీఎస్ మోడల్ స్కూల్లో ఫ్రమ్ 6th నుంచి మేము చదువుతున్నాం సార్. 11 years నుంచి మా టీచర్స్ ఇక్కడనే ఉన్నారు సార్. ఆల్ ఆఫ్ ద సడన్ గా ట్రాన్స్ఫర్స్ అని అన్నారు. ఓవర్ నైట్ లో ట్రాన్స్ఫర్ చేసారు సార్. దీనికి మేము ఒప్పుకోము సార్. ట్రాన్స్ఫర్ ని మేము అపోజ్ చేస్తలేం. కాకపోతే ఇంత సడన్ గా ట్రాన్స్ఫర్ అయినా మేము ఒప్పుకోము సార్. మాకు 10th వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి, 10th వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. మేము చాలా సఫర్ అవుతాం సార్. ఇట్లా వీళ్ళ టీచింగ్ అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది సార్. మాకు మా జడ్జి సార్ మాకు కావాలి సార్. డిఓ సార్కి చెప్పడం జరిగింది. డిఓ సార్ కూడా మాకు రెస్పాండ్ అయ్యి ఒక లెటర్ రాసి ఇవ్వమన్నాడు. సో దీనికి రెస్పాండ్ కాకుండా మాకు జడ్జి సార్ మళ్ళీ రానంటే మాత్రం మేము మళ్ళీ ఇట్లనే ధర్నాన్ని కొనసాగిస్తాం సార్. మేము ఈసారి మాత్రం రోడ్డు మీద ర్యాలీ చేస్తాం సార్. మేమైతే ఎక్కడికి రమ్మన్నా వస్తాం సార్. ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాం. ఎంత దూరం రమ్మన్నా వస్తాం. మాకు మాత్రం మా జడ్జి సార్ కావాలి సార్. మా టీఎస్ మోడల్ స్కూల్ మందమని డెవలప్ అయ్యి ఒక టీఎస్ మోడల్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ లా వేసింది మాత్రం మా జడ్జి సారే. మాకు ఆ సార్ కావాలి. మా జడ్జి సార్ ఉంటేనే మా మోడల్ స్కూల్ బాగుంటుంది. మేము ఉంటాము. మా ఫ్యూచర్, మా సిస్టర్స్ ఇంకా మా జూనియర్స్ వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది మా జడ్జి సార్ ఉంటే. మేము మా తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్ సార్, మాకు మా జడ్జి సార్ కావాలి. దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా ఫైట్ చేస్తాం సార్. ఇది ఒక్కటి మా రిక్వెస్ట్ సార్ డిఓ సార్కి. మాకు 2 days టైం అడిగినారు. సో మేము 2 days టైం ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ చేయము. కానీ ఈ 2 days టైంలో మా జడ్జి సార్ మాకు మళ్ళీ రాకుండా, మాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోతే మేము మళ్ళీ దీన్ని కొనసాగిస్తాం సార్. మేమైతే ఇది చాలా మా 10th అండ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, మాకు మా జడ్జి సార్ మళ్ళీ కావాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను చెన్నూరు పట్టణంలో సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రేకుంట చంద్రశేఖర్ హాజరై అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాముల, జమీందారుల, జాగీర్దారుల వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన పోరాటంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చాకలి ఐలమ్మ, మద్దు మోయినుద్దీన్, జిల్లాలోని కొమరంభీం, రామ్జిగొండు, దాజి శంకర్, కస్తాన్ల రామకృష్ణ, బాసెట్టి గంగారం ఇంకా ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన అమరులను తలుచుకుని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, నియోజకవర్గం కార్యదర్శి మిట్టపల్లి పౌల్, బడికెల మధునయ్య, శంకర్, సుంకరి చంద్, సూత్రం నారాయణ తదితరులు పాల్గొన్నారు. గారు మరియు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ చెన్నూరుకు ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఏదైతే మట్టి మనసులు చేసిన యుద్ధంలో భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటంలో చెన్నూరుది కూడా కీలక పాత్ర ఉన్నది. ఇక్కడ ఈ పోరాటాలు జరిగినప్పుడు చెన్నూరుకు సంబంధించిన నాయకులు అటు మహారాష్ట్రకు పోయి కూడా రజాకారుల మీద యుద్ధం చేసిన చరిత్ర. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా అటు పోతే నిర్మల్కు, ఇటు పోతే అస్మాబాద్, ఆదిలాబాద్, ఈ జిల్లా నలుమూలల ఎక్కడ చూసినా తెలంగాణ సాయుధ పోరాట ఆనవాళ్ళు ఉన్నాయి. ఎర్రటి జెండాకు రక్తతర్పణం చేసిన చరిత్ర వల్ల ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నది. ఏదైతే అప్పటి నాయకులు మద్దు మోయినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బందగి ఇట్లాంటి చాకలి ఐలమ్మ లాంటి గొప్ప నాయకులు తమ ప్రాణాలను అర్పించి జమీందారులకు, జాగీర్దారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి 4,000 మంది ప్రాణత్యాగాలు చేసి లక్షల ఎకరాల భూమిని వచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. ఇటు బీజేపీ ఒకవైపు, ఇంకా కాంగ్రెస్ ఒకవైపు ఏదైతే ఈ తెలంగాణ సాయుధ పోరాటాలను వారు వక్రీకరించే పద్ధతులు చేస్తున్నారు. ఇప్పటికైనా నస్పూర్ గోదావరి కాలనీ షిర్కేలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఈ ప్రాంత విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు చేపట్టారు. సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, అలంకరణ, అర్చనలు, నిత్య పూజలు చేశారు. అనంతరం వేద పఠనం, గణపతి పూజ, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆలయంలో ప్రధాన బ్రహ్మ కలశ స్థాపన, పంచశక్తుల, నవగ్రహ వాస్తు పూజలు నిర్వహించారు. విశ్వకర్మ పూజ హోమం అనంతరం మహానైవేద్య నివేదన, మంత్రపుష్పం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు సురేందర్, రాజబ్రాహ్మణచారి, ఉప్పుల వీరాచారి, బోనల మనోహర్,
మునిగంటి రవి, తిరుపతి, వంగల శ్రీనివాస్, లక్ష్మీరాజ్, నిరంజన్, నాగవెల్లి వెంకటేశ్వర్లు, హనుమానాచారి, పిఎన్ చారి, మునిగంటి శ్రీనివాస్, శ్రీరామోజు సంతోష్, తెలుకుంట్ల రాజాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున దేవాలయంలో ఉన్నటువంటి విశ్వకర్మ గాయత్రి మాతలకు ఉదయకాలమే పంచామృత అభిషేకం మరియు స్వామివారి అలంకరణ భాగంగా మండప పూజ కార్యక్రమాలు మరియు పతాక ఆవిష్కరణ అత్యంత మహోపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆ స్వామివారికి యజ్ఞ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మూల మంత్రంతో యజ్ఞాన్ని నిర్వహించుకోవడం కూడా జరిగింది. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం దివ్యంగా జరిగినది. దీనికి అందరూ కూడా విశ్వకర్మీయులందరూ పంచదాయలు అందరూ అటెండ్ అయ్యి చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం చేశారు. ఎలాంటి భేషజాలకు లేకుండా అందరూ కలిసి చేసుకున్న ప్రోగ్రాం ఇది. ఎవరో చెప్తే వచ్చేది కాదు, తెలిస్తే రావాల్సినటువంటి ప్రోగ్రాము. నాకు ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు కాకుండా విశ్వకర్మ భగవాను యొక్క జయంతి అని తెలిస్తే, యజ్ఞ మహోత్సవం తెలిస్తే రావాల్సింది. చాలామంది వచ్చారు, ఇంకా కూడా చాలామంది వచ్చేది ఉంది. మరి ఎందుకు రాలేదో అర్థం కాదు. అయినా కూడా చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గడ్డం వివేక్పై అసత్య ప్రచారం మానుకోవాలని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పోటు చిన్నరామరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఆపోజిషన్ నాయకులు దుష్ప్రచారం చేస్తూ కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించడం లేదని, గ్రామవాసులు సమస్యలు తెలుసుకోవడం లేదని, ఆ సమస్యలను పరిష్కరించడం లేదని చెబుతూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని, ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రత్యేక నిధులు సమకూర్చి వివిధ పనులను, మంచినీటి సమస్యలను, రోడ్లు కానీ అనేక కార్యక్రమాలను నిర్వహించాలని, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు రోడ్డు సమస్యకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వద్ద నుండి ఎటువంటి అనుమతులు తెలియజేయలేదని, కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సెంట్రల్ మినిస్టర్లను కలిసి ఫారెస్ట్ అనుమతులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యేదని అన్నారు. గత 10 సంవత్సరంలో ఎన్నడూ కూడా ఏనటువంటి తాగునీటి బోర్లు వేయడం జరుగుతూ ఉన్నది. రోడ్లకు విస్తృతమైనటువంటి యొక్క పనిచేయడానికి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదిగాక ఎన్ఆర్హెచ్ఎస్ కానీ డిఎంఎఫ్టి నుంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయటానికి కానీ నాలీల కొరకు కానీ విస్తృతమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధికి వాళ్ళు ముందరికి వెళ్తూ ఉన్నారు. రోడ్ల విషయానికి వచ్చినప్పుడు ఫారెస్ట్లో ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోడ్డుకు పర్మిషన్ తీసుకురాలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలోని ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి ఇవన్నీ క్లియర్ చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. కొంతమంది నాయకుల యొక్క ప్రేరేపితం వలన ఇటువంటి వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మంచిర్యాల జిల్లాలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంజనీపుత్ర విఘ్నేశ్వరుడి లడ్డు రికార్డు సృష్టించింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ 111 కిలోల లడ్డును మంచిర్యాలకు చెందిన చిందం చరణ్ తేజ్ ఫ్రీ లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్నారు. మన మంచిర్యాల వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ 2024కి మన అంజనీపుత్ర ఆధ్వర్యంలో 14 ఫీట్ వినాయకుడిని మనం ప్రతిష్టాపించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరంలాగే ప్రతి నిత్యం అన్నదానం కూడా సేవ కార్యక్రమాలలో మా వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ 101 కేజీ లడ్డును మనం ఒక 3-4 జిల్లాల ప్రజలకి 15,000 కూపన్లను మనం వినియోగించుకోవడం జరిగింది. అలాగా లాస్ట్ టైం ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే డ్రా ద్వారా
తీసి ఆ 101 కేజీని ఫ్రీగా వెళ్ళిన భక్తునికి ఎలాగైతే ఇచ్చామో ఈ సంవత్సరం కూడా 111 కేజీల లడ్డుని మనం వినాయకుని దగ్గర పెట్టి పూజలు ఇట్లా చేయడం జరిగింది. ఆ లడ్డుని ఈ సంవత్సరం 12,000 కూపన్లు వినియోగించుకోవడం జరిగింది. దానిని ఇప్పుడు కొద్ది సమయంలో డ్రా తీసి ఆ అదృష్టవంతునికి ఆ లడ్డుని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా చివరి రోజు అయిన శోభయాత్రకి ముస్తాబయ్యాం. శోభయాత్రకి వినాయకుడిని ఏ విధంగా అయితే రెడీగా ముస్తాబ్ చేయడం జరిగింది. దీనికోసం శోభయాత్ర ప్రతి సంవత్సరం ఘనంగా ఎలాగైతే నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా చాలా ఒగ్గు డోలు అని వేషధరణలో అట్లా వినూత్న సంబంధించినవన్నీ కూడా మాకు సిటీ నుంచి అందరూ వచ్చారు. ఏ సంవత్సరం కూడా తీసిపోకుండా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మా ఏజెంట్లే ఒక 1,200 మంది మా ఏజెంట్లు పాల్గొనడం జరుగుతుంది. శోభయాత్ర ఒక 4 o'clock 4 గంటలకి ఈరోజు 4 గంటలకు మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మా ఆఫీస్ ఏదైతే ఉందో జున్నబాటిలో ఇక్కడ మొదలు స్టార్ట్ చేసి 100 ఫీట్ల రోడ్ ఎండింగ్ వరకు శోభయాత్రను అక్కడి నుంచి రథయాత్ర జరుగుతుంది. అక్కడ నుండి మంచిర్యాల ఐబీ మన హనుమాన్ విగ్రహం వరకు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. అక్కడ నుండి వెంకటేశ్వర థియేటర్, ముఖారం చౌరస్తా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ముందు నుండి దాని మీదుగా గోదావరి నిమజ్జనం చేయడం జరుగుతుంది. మనం మంచిర్యాల జిల్లాలో అతిపెద్ద భారీ వినాయకుడిని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత 4 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాలలోనే అతిపెద్ద భారీ వినాయకుడు, దాంతోపాటు మహాప్రసాదంకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దాన్ని మనకేంటంటే డబ్బుల ద్వారా ఇస్తూ ఉంటారు. మేము ప్రతిదీ కూడా మేము సేవా కార్యక్రమాలు అంజనిపుత్ర అంటేనే ప్రతి ఒక్కటి సేవ. ఆ దృక్పథంతో ఆలోచించి మా చైర్మన్ గారు మనం ప్రతిదీ కూడా మనం ఏం చేసినా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం కూడా ఒక మహాప్రసాదం 111 కిలోల లడ్డు ప్రసాదం డ్రా ద్వారా తీయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఒక 12,000 కూపన్లు ప్రజలకు అందివ్వడం జరిగింది. అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా మహాప్రసాదంకు కూపన్స్ అనేటివి, ఫ్రీ కూపన్స్ అనేటివి తీసుకున్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మన శోభయాత్ర ఒక 6 నుంచి 7,000 మందితోని శోభయాత్ర అనేది జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 10,000 మందితోని శోభయాత్ర చేసి ఈ శోభయాత్రను కూడా ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి. అందరూ కూడా మంచిర్యాల పట్టణ ప్రజలు, నలుమూలల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 3 సిబ్బందిపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సంబంధిత అధికారుల సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా కె రమేష్ రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని రమేష్ రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీర్ వీరి 3ని సస్పెండ్ చేశామన్నారు. ఇవ్వగలుగుతామనేసి చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒక 1 వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది, సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు. సో అదే ఒక 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి చెప్పడం జరిగింది. సో 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో, ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూస్తాము. చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని
ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. అంటే ఈరోజు విజిలేషన్ మీకు ఏమన్నా వెలుగులోకి వచ్చినాయి? అంటే ఒక 2-3 స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓరల్ పర్మిషన్ తీసుకున్నారు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా. సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. వేలాది మంది భక్తుల మధ్య బడా గణేశుని నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది మంది భక్తుల జయజయ ధనాల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేశుని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గణేష్ నిమజ్జనాలను తెలంగాణ డీజీపీ జితేందర్ సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పరిశీలించారు. వినాయక నిమజ్జనాల రూట్ మ్యాప్లోని సీసీ ఫుటేజ్, వినాయక నిమజ్జనాల ప్రక్రియ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, చివరి వరకు బలగాలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని అధికారులకు డీజీపీ సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు చేవల శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, కాళ యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతి, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలో నివాళులర్పించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ తెలంగాణ తల్లికి పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా, సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని, నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవరు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు, ఆయన బాధపడుతున్నాడు. ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను తెలివిగా బీఆర్ఎస్ ఖాతాలో వేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. 2024 మార్చి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న అప్పు 4.26 లక్షల కోట్లు అని తానే గతంలో చెప్పానని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేమో 7 లక్షల రూపాయల అప్పు రాష్ట్రంపై ఉందని చెబుతున్నారని హరీష్ రావు అన్నారు. నేడు రాష్ట్రం దివాలా అంటూ తెలంగాణ ప్రతిష్టను దిగదార్చుతున్నారని ధ్వలమెత్తారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావని హరీష్ రావు హెచ్చరించారు.
అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద. అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చిండు కదా. నువ్వెందుకు ఇవ్వవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2,000 ఇచ్చిండు. 10 అంతలు పెంచుతా అన్నాడు. మొదటి టర్ములో 200 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 2,000 చేస్తా అంటే 2,000 మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4,000 ఇచ్చిండు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4,000 అని నేను అడుగుతా. పని చేయి, అన్ని మంచిగా పని చేయి. ఇంకోటి, నువ్వు ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, ఇది కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రిగా. వెంటనే ఉన్నాడు కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 426లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లు ఉంది. డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 426. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. ఒకప్పుడు కాంగ్రెస్లో గాంధీలు ఉండేవారని, ప్రస్తుతం వారి స్థానంలో గాడ్సేలు పుట్టుకొస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో గాంధీలు ఉండేవారని, నేడు వారి స్థానంలో గాడ్సేలు వస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్లో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తే పాతాళంలోకి పోవడం ఖాయమని పేర్కొన్నారు. నిజాం నవాబుల పాలన నుండి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో విమోచన జరిగిందన్నారు. అలాంటి తెలంగాణలో సమైక్యాంధ్ర పాలనలో ఆగమైపోయిందని, కేసీఆర్ నాయకత్వంలో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నేడు సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్లా కేసీఆర్ తెలంగాణ సాధిస్తే ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా
నాలుక పారేసుకోవడం మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కాదు గాంధీ భవన్లో గాడ్సేలే జల్లెడ విత్తనాలు నాటుతున్నారని, త్వరలో మొక్కలవుతాయని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూసే తులసి వనంలో గంజాయి మొక్కలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మాజీ జెడ్పీటీసీ పంగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అయ్యేదా ఒక్కసారి ఆలోచించాలి. మరి మీరు అంటున్నారు కదా గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు తప్ప మరి ఇప్పటి కాంగ్రెస్లో గాడిగేలే ఉన్నారు తప్ప గాంధీలు లేరు. ఇవాళ ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్లలో కానీ బీఆర్ఎస్ కార్యాలయాల జిల్లెట్ చెట్లు మొలుస్తాయట. ఇవాళ జిల్లెట్ చెట్లు మొలిసేది, జిల్లెట్ చెట్లు ఇత్తనాలు పోసేది ఇలా గాంధీ భవన్లా. త్వరలోనే గాంధీ భవన్లా మరి గడ్డి మొలుస్తుందో జిల్లెట్ చెట్లు మొలుస్తాయో అది మీరు చూసుకోవాలి. జిల్లెట్ చెట్లు విత్తనాలు మరి తయారు చేసి ఇలా మీ నాయకులే గాడిగేలే ఇలా గాంధీ భవన్లా విత్తనాలు నాటుతున్నారు, ఇలా జిల్లెట్ విత్తనాలు నాటుతున్నారు. అది మొదలు గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు సెక్రటేరియట్ కడితే ఆ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసమని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండే. మరి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి పేరు మీద ఒక సెంటిమెంట్గా పోరాటం చేసి ఎంతోమంది బలిదానం చేసి వాళ్ళకి ప్రతీకగా ఈరోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అంత భవనాన్ని నిర్మించి మరి జాగా వదిలిపెడితే మరి నువ్వు గంధం తోటలో ఒక కలుపు మొక్కలాగా గంజాయి మొక్కలాగా మరి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు ఎంతవరకు సమంజసం? నిజంగా నీకు రాజీవ్ గాంధీ విగ్రహం మీద ప్రేమ ఉంటే నువ్వు గాంధీ భవన్లో పెట్టుకో, ఇంకెక్కడన్నా పెట్టుకో. ఇవాళ తెలంగాణ సెంటిమెంటు, ఇలా తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ప్రజల సెంటిమెంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం. మరి దాని స్థానంలో ఈరోజు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావంటే మరి ఇలా ప్రజలు చీకొడుతున్నారు. ఇలా ఎక్కడ పోయినా మరి 14 సంవత్సరాలు పోరాటం చేసిందే మేము తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ కోసం. దాని ప్లేస్లో ఈరోజు మరి మీరే అన్నారు కదా అప్పుడు సోనియా గాంధీ ఒక బలిదేవత అని చెప్పి, 100 మంది 1000 మంది చచ్చిపోతే కూడా తెలంగాణ ఇయ్యలేదని చెప్పి బలిదేవత అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. మరి బలిదేవత సోనియా గాంధీ అన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఏంది, రాజీవ్ గాంధీ ఏంది? మరి వాళ్ళ కుటుంబమే కదా. మరి ఈరోజు సెక్రటేరియట్ ముంగడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే. మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిందే. ఈరోజు ఇలా మేము చెప్పాల్సింది కాదు, మేము నాయకులకు ఇంకా చెప్తలేము. ఇలా యావత్ తెలంగాణ ప్రజలు ఇలా బ్లాక్ డేగా మరి వర్ణిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగించక తప్పదు. దాని ప్లేస్లో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం. ఇలా మీ గాంధీ భవన్లో దినాలు దగ్గర పడ్డాయి. మరి మీ గాంధీ భవన్లో ఈరోజు జిల్లెట్ చెట్లు మొలిసేది గాంధీ భవన్లో. మీరు అదొకటి గమనించాలి. ఇష్టం ఉన్నట్టు నోటికి ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి సమస్యలను డైవర్ట్ చేసుకోవడానికి, రైతుల సమస్యల గురించి మరి రుణమాఫీని పక్కకు పెట్టుకోవడానికి ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు. మరి నిన్న మొన్నటి వరకు FTLలో ఉన్న మరి 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కట్టుకున్న నిర్మాణాలను తొలగించి మరి ఒక హైడ్రా పేరుతోటి మరి రైతుల రుణమాఫీని ఎగ్గొట్టడానికి ఇవన్నీ కూడా డ్రామాలు. ఇప్పటికైనా కానీ మరి ఇప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఇలాంటి జిమ్మికుల కోసమో ఇంకో దానికోసమో కాదు. మందమరి పట్టణంలోని రామన్ కాలనీ శాంతినగర్లో వినాయక నిమజ్జన శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలో వినాయకుని ఘనంగా ఊరేగించారు. మందమరి పట్టణంలోని రామన్ కాలనీ శాంతినగర్లలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. మహిళలు హారతులు పట్టుకొని వినాయకుడిని సాగనంపుతూ నృత్యాలు చేసి అలరించారు. రకరకాల పాటలతో మహిళలు నృత్యాలు చేస్తూ వినాయకునికి నిమజ్జనానికి సాగనంపారు. మందమరి మార్కెట్ ఏరియాలో వ్యాపారస్తులు వినాయకుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ ఉండగా వినాయకుని సాదరంగా సాగనంపారు. ప్రతి ఏటా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మార్కెట్ కమిటీ అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ కుమార్ పేర్కొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావు మహనీయులు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరిచిపోలేమంటూ వ్యాఖ్య. సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నిరసన ఆందోళన. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేసిన నాయకులు. చెన్నూరు పట్టణ శనిగకుంట మత్తడిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ సీఐ రవీందర్. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టుగా వెలగనూరు గ్రామం ఎంపిక. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వెలగనూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంచిర్యాల ఎమ్మెల్యే. పాఠశాల ఎదుట మందమరి మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా. సిలబస్ పూర్తి కాకుండానే ఉపాధ్యాయులను బదిలీ చేయడంపై ఆందోళన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.